ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో దేవుని బిడ్డలైనటువంటి మీకందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. అందరూ బాగున్నారా? దేవుని కృప మీకు తోడై ఉండును గాక. ప్రియమైన దేవుని ప్రియులారా, బైబిల్ గ్రంథంలో నుండి ఒక చిన్న మాటను ఈ పూట మీకు జ్ఞాపకం చేస్తాను. అదేమిటంటే, ప్రభువైన యేసుక్రీస్తు ఆయన లాజరు రోగి అయి ఉన్నప్పుడు, లాజరు చనిపోయేంత వరకు యేసు ప్రభు ఆగి, లాజరు సమాధి చేయబడిన ఆ తరువాత ఆయన యెరూషలేము నుండి బేతనీయకు వెళ్ళి లాజరును మృతుల్లో నుంచి లేపిన సంగతి మనకు తెలుసు. ఆ తర్వాత వాక్యాన్ని గమనించినట్లయితే, ఈ సంగతులు జరిగిన తరువాత యేసు ప్రభు ఆయన లాజరు ఉన్నటువంటి ఆ ప్రాంతానికి ఆయన బయలుదేరి వెళ్ళినప్పుడు పస్కా పండుగకు ముందుగా 6 దినాలు ముందుగానే యేసు ప్రభు వాళ్ళ మధ్యకు వెళ్ళాడని వాక్యం అంటుంది. అక్కడ వాళ్ళందరూ కూడా ప్రభువైన యేసుక్రీస్తునకు విందు చేశారు. ప్రభువుతో కూడా భోజనానికి కూర్చున్నటువంటి వారిలో లాజరు ఒకడు ముఖ్యమైన వ్యక్తి. యేసు ప్రభు వారి మధ్యలో ఉన్నాడని సంతోషించి ఆ ప్రాంత ప్రజలందరూ కూడా ఆనందపడి అక్కడ విందు చేశారు. లాజరు ప్రభుతో కూడా విందులో కూర్చున్నాడు భోజనానికి. ఎందుకంటే మృతుల్లో నుంచి లాజరును దేవుడు లేపాడు కదా, తను కూడా ప్రభువుతో విందులో కూర్చున్నాడు. అప్పుడు ఏం జరిగిందంటే, మరియమ్మ ఒక విలువైన అత్తరు బుడ్డి తీసుకొని వచ్చి, ఆమె చాలా విలువైనటువంటిది, మిక్కిలి విలువైనటువంటి అత్తరు బుడ్డి తీసుకొని వచ్చి, 7.5 ఎత్తు తీసుకొని వచ్చి యేసు ప్రభు పాదాలకు పూసింది. యేసు ప్రభు పాదాలకు పూసి తన తల వెంట్రుకలతో యేసయ్య పాదాలను తుడిచింది అని వాక్యంలో రాయబడి ఉంది. ఈ మాటలు యోహాను సువార్త 12వ అధ్యాయం ప్రారంభంలో రాయబడ్డాయి. మరియా విలువైన అత్తరుపుట్టి తీసుకొని వచ్చి యేసు ప్రభు పాదాలకు పూసి తన తల వెంట్రుకలతో యేసు ప్రభు పాదాలను తుడిచెను. వాక్యం అంటుంది, ఆ ఇల్లు ఆ అత్తర వాసనతో నిండింది అని వాక్యం అంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రేమైన దేవుని ప్రియులారా, మరియా యేసు ప్రభు పాదాలకు అత్తరు పూసి తల వెంట్రుకలతో ప్రభు పాదాలు తుడిచిన తర్వాత వాక్యంలో వ్రాయబడినటువంటి మాట ఏమిటంటే, వారి ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండెను అని వాక్యం అంటుంది. ఇక ఆ ఊళ్ళో ఉన్న జనమంతా ఆ ఇంటి ముందే గుంపు కూడారు. అందరు అక్కడ గుంపుగా ఉన్నారు. ఏమి సంగతి అంటే, ఆ ఇంట్లో యేసు ప్రభు ఉన్నాడు. ఆ ఇంట్లో అత్తరు వాసన వెదజల్లుతూ ఉంది. యేసు ప్రభు ఉన్నటువంటి ఆ కారణం చేత ఆ ఇంట్లో సంతోషం జరుగుతూ ఉంది, విందు జరుగుతూ ఉంది, అత్తరు వాసనతో నిండి ఉంది. ఆ ఇంట్లో యేసు ప్రభు ఉన్నాడు. ఆ ఇంట్లో జరిగిన ఈ కారణాన్ని బట్టి, ప్రభు ఉన్నటువంటి విషయాన్ని బట్టి ఆ అత్తరు వాసన ఆ ఇంట్లో వెదజల్లుతూ ఉండగా, ఆ ఊళ్ళో ఎన్నో కుటుంబాలు ఉన్నాయి, కానీ ఈ కుటుంబానికి ఉన్నటువంటి ప్రత్యేకత వేరు. ఆ గ్రామంలో ఎన్నో ఇళ్ళు, ఎన్నో కుటుంబాలు, అనేక మంది ప్రజల నివాసం ఉంటున్నప్పటికీ ఈ కుటుంబంలో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే, యేసయ్య ఆ ఇంట్లో ఉన్నాడు. యేసయ్య ఆ కుటుంబంలో ఉన్నందువల్ల ఆ ఇంట్లో అత్తరు వాసన, సంతోషము, విందు, ప్రజలందరూ కూడా ఆ ఆనందాన్ని, సంతోషాన్ని చూసేదానికి ఆ ఇంటి ముందుకు వచ్చి గుమిగూడినట్లుగా మనం తెలుసుకోగలుగుతాం. ప్రియులారా, ఒక కుటుంబం ఆశీర్వాదకరంగా ఉండాలంటే, ఒక కుటుంబము ఎప్పుడు సంతోషంగా ఉండాలంటే, అసమాధానానికి, మనస్పార్థాలకు, ఒకరింటి ఒకరికి గిట్టని అనుభవాలతో జీవితకాలం అంతా కొనసాగేటువంటి కుటుంబాలుగా కాకుండా సంతోషంగా, సమాధానంగా, ఆనందకరంగా
ఒక ఇల్లు, ఆ కుటుంబంలో ఉన్న ప్రజలు, కుటుంబస్తులు ఉండాలంటే ఆ ఇంట్లో యేసు ప్రభు ఉండాలి. ఆ ఇంట్లో ఎప్పుడైతే యేసు ప్రభు ఉన్న అనుభవం కనబడుతూ ఉందో ఆ ఇంటికి ఉన్నటువంటి పరిస్థితే వేరుగా ఉంటుంది. యేసు ప్రభు వారితో కూడా ఉన్నందువల్ల వారు ఆయనకు విందు చేశారు, సంతోషించి ఆనందిస్తున్నారు. ఆ ఇల్లు అత్తర వాసనతో నిండెను అని వాక్యం ఉంటుంది. ఈ రోజున ప్రియమైన దేవుని ప్రియులారా, దేవుని దిగిన వ్యక్తివిగా నీ ఉంటే, దేవుని నమ్మిన బిడ్డగా నీ ఉంటే, నీ ఇంట్లో ఏముంది? నీ ఇంట్లో ఏ వాసనతో నీ ఇల్లు నిండి ఉంది? నీ ఇంట్లో ఉన్నటువంటి అనుభవాలు ఏ విధంగా ఉన్నాయి? యేసు ప్రభు ఉన్నటువంటి ఆ కుటుంబంలో విందు జరుగుతూ ఉంది, ఆనందపడుతున్నారు, సంతోషిస్తున్నారు. ఆ ఇంట్లో అత్తర వాసన వెదజల్లుతూ ఒక పరిమళత్వం అనేది వ్యాపిస్తూ ఉంది. నీ కుటుంబంలో ఏముంది? నీ కుటుంబంలో ఇలాంటి ఆనందము, సంతోషం ఉందా? నీ కుటుంబంలో ప్రభు ఉన్నటువంటి అనుభవాలు నీ ఇంట్లో ఉన్నాయా? ప్రభువే ఉంటే ఆ ఇల్లు ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు వాక్యాలు చదువుకున్నట్టుగా ఇలాంటి పరిస్థితులు, సందర్భాలు నీ కుటుంబంలో కలుగుతూ ఉన్నాయా? ఆ ఇల్లు అత్తర వాసనతో నిండి ఉంది అంటే ఒక సాక్ష్యం అనేది ఆ ఇంట్లో, ఆ ఇంటిని గురించి ఆ ప్రాంత ప్రజల మధ్యలో ఆ ఇంటికి ఒక ప్రత్యేకమైన సాక్ష్యం అనేది ఉంది. వాళ్ళు ప్రభుని నమ్ముకున్నారు కానండి, ఏదో వాళ్ళ ఇష్టం, ప్రార్థనకైతే వెళ్తారు కానండి, పేరుకి ఏం చేస్తారో వాళ్ళకి అర్థం కాదు అనేటువంటి సాక్ష్యముగా కాకుండా ఆ కుటుంబానికి ఓ ప్రత్యేకమైన అనుభవం అనేది ఉంది. ఆ కుటుంబానికి ఓ మంచి సాక్ష్యం ఉంది. అదే అత్తర వాసన వెదజల్లుతూ ఉంది కదా, ఆ కారణం చేత. కనుక ప్రేమైన దేవుని ప్రియులారా, నీ వ్యక్తిగత ఆత్మీయ జీవితంలో నువ్వు ప్రభువును నమ్మిన వ్యక్తివిగా ఉంటే, దేవుని ఆరాధించే వ్యక్తివిగా ఉంటే, నీ కుటుంబంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి? నీ కుటుంబంలో ఏ వాసన వెదజల్లుతూ ఉంది? నీ కుటుంబంలో ఎలాంటి అనుభవాలు ఉన్నాయి? గమనించండి, కొన్ని కుటుంబాలలో ఈ తాగుబోత మనుషులు ఉంటే ఎప్పుడు చూసినా ఈ కంపే ఉంటుంది ఇంట్లో. ఎప్పుడు కొట్టుకుంటూ తిట్టుకుంటూ ఉంటే అసమాధానమే వెదజల్లుతూ ఉంటుంది. మనుషుల మధ్యలో ప్రేమానురాగాలు ఉండవు, ఆప్యాయతలు ఉండవు, దైవికమైన అనుభవాలు కరువైపోతాయి. ఒకరంటే ఒకరికి గిట్టి గిట్టని పరిస్థితులు, రకరకాలుగా మొత్తం మీద కుటుంబం అనేది ఏదో ముందు కొనసాగిపోతూ ఉంటుంది. అంతేగాని ఆ మనుషుల మధ్యలో ఉండాల్సిన ఆత్మీయత, అనుబంధాలనేటివి ఉండక మరుగైపోతాయి. ఎందుకని? ఉన్నటువంటి పరిస్థితుల్లో అలాంటివి గనక. ప్రేమైన దేవుని ప్రియులారా, దేవుడే నీతో ఉంటే, నీవు దేవుని సహవాసంలో ఉంటే, దైవికమైన అనుభవాల మధ్యలో ఎదిగే వ్యక్తిగా నిజంగా నీవు ఉండి ఉన్నట్టయితే నీ ఆత్మీయ అనుభవాలు, నీ వ్యక్తిగత పరిస్థితులు అవన్నీ కూడా ఎలాగనే ఉంటాయంటే ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉంటాయి. మనము ఈ యోహాను సువార్త 12వ అధ్యాయంలో మనం చదివినట్టయితే ఇల్లు ఆ అత్తర వాసనతో నిండెను అని వాక్యం ఉంటుంది. చూడండి, ఈ మాట వినేదానికే చాలా ఇంపుగా, అందంగా ఉంది. మరి నీ ఇంట్లో నిజంగా ఆ అత్తర వాసన వెదజల్లిన ఆ పరిమళత్వమే నీ ఇంట్లో ఉంటే నీ ఇల్లు ఇంకెంత ఆశీర్వాదకరంగా ఉంటుంది. అలాంటి వెదజల్లే అనుభవం నీలో, నీ ఇంట్లో ఉండాలి అంటే యేసయ్య ఉండాలి నీ ఇంట్లో. ప్రభువైన యేసుక్రీస్తు ఆయన నీ ఇంట్లో ఉండాలి. యేసు ప్రభు ఉన్న ఆ ఇల్లు ఎలాగుంటుంది? ఎప్పుడు విందు, సంతోషం. విందు ఎప్పుడు జరుగుతుంది అంటే బంధువులు కానీ, అందరూ కానీ, కావలసిన వారు, ఆప్తులు, ఆత్మీయులు కలిసినప్పుడు సంతోషించి విందు చేసుకుంటారు, ఆనందపడతారు. యేసయ్య నీ ఇంట్లో ఉంటే నీ జీవితం అంతా సంతోషమే, నీ బ్రతుకంతా ఒక విందులాగానే ఉంటుంది. నీ జీవితకాలం అంతా నీ ఇంట్లో, నీ హృదయంలో ఈ పరిమళత్వం వెదజల్లినట్లుగా, పరిమళము వ్యాపించినట్లుగా నీ జీవితంలో, నీ కుటుంబం అంతా, నీ హృదయంలో ఎప్పుడు కూడా క్రీస్తు ఉండి ఉన్నట్టయితే పరిమళ సువాసన అనేది వెదజల్లుతూ ఉంది. కనుక ఒకవేళ నీ ఇంట్లో కానీ, నీ హృదయంలో కానీ క్రీస్తు లేకుండా పోతే, క్రీస్తు లేకపోయినట్లయితే ఇకనైనా నీవు జాగ్రత్త చేసుకొని క్రీస్తును సంపాదించుకునే ఒక అనుభవానికి నీవు రావాలి. ఎప్పుడైతే అలాంటి అనుభవాల మధ్యలో నీవు ఉంటావో, ఎప్పుడైతే అలాంటి పరిస్థితుల మధ్యలో నీవు కొనసాగలుగుతావో నీ జీవితము ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, దేవుని నామానికి మహిమకరంగా ఉంటుందన్న సంగతి ఖచ్చితంగా వాస్తవం. ప్రియమైన దేవుని ప్రియులారా,
ఆ ఇల్లు అత్తర వాసనతో నిండెను. ఈ మాటని మీరు ఎప్పుడు మర్చిపోకూడదు. ప్రభు నీతో ఉంటే నీ బ్రతుకు, నీ జీవితము, నీ కుటుంబం అంతా కూడా ఒక పరిమళ సువాసనగా వ్యాపిస్తుంది. పరిమళ సువాసన అంటే క్రీస్తుని కూర్చున్న ఒక మంచి సాక్ష్యం. క్రీస్తుని కూర్చున్నటువంటి ఒక మంచి సాక్ష్యం అనేది నీవు కలిగి ఉంటావు. నీ ఆత్మీయతలో నీవు ప్రభువుతో ఉన్నప్పుడు, ఒక మంచి సాక్ష్యాన్ని కలిగి ఉన్నప్పుడు నీ జీవితము ఖచ్చితంగా పరిమళ సువాసనగా మార్చబడుతుంది, ఆశీర్వదించబడుతుంది, దీవెనకరంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. ఈ 112వ కీర్తన మొదటి నుంచి ఈ 3 చరణాలు మనం గమనించి చూసినట్లయితే అక్కడ కొన్ని మాటలు రాస్తున్నాడు. కొన్ని విషయాలని అక్కడ రాస్తూ ఆయన అంటున్నటువంటి మాట ఏమిటంటే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నటువంటి ఆ కుటుంబంలో కలిమి సంపద ఎప్పుడూ ఇంట్లో ఉంటుంది. ప్రైజ్ ద లార్డ్. కలిమి సంపద దేవుని యందు భయభక్తులు కలిగిన ఆ కుటుంబంలో ఎప్పుడు నివాసం ఉంటుందని వాక్యం అంటుంది. ముందుగా మనం చదువుకున్న మాట ఏమిటంటే, యేసు ప్రభు ఆ ఇంట్లో ఉన్నందువల్ల ఇల్లు ఆ అత్తర వాసనతో నిండెను. ఆ ప్రాంత ప్రజలందరూ కూడా ఆ ఇంటి ముంగిటే ఉన్నారు. యేసయ్య ఉన్నాడు ఆ ఇంట్లో. యేసు ప్రభు నీ ఇంట్లో ఉంటే ఏం జరుగుతుంది అంటే, కలిమి సంపద ఎప్పుడు నీతో ఉంటాయి. ఇది కావాలి, అది లేదు అని దేని గురించో నీవు బాధపడుతున్నటువంటి కన్నీళ్ళ మధ్యలో, కలవరాల మధ్యలో నీవు ఉండవు. ఒకవేళ నీ పరిస్థితి ఉండి లేనట్టుగా ఇబ్బందికరంగానే ఉన్నా, ప్రభు నీతో ఉంటే నీ జీవితంలో ఎప్పుడు నీకు ఏది కావాలో అవన్నీ కూడా సమకూర్చి జరిగించే దేవుడిగా ఆయన ఉన్నాడు కనుక తప్పకుండా ప్రభు నిన్ను జ్ఞాపకం చేసుకొని నీకు, నీ కుటుంబానికి, నీ వ్యక్తిగత అనుభవంలో నీకు ఏం కావాలో అవన్నీ సమకూరుస్తాడు. ఇక్కడ ఈ 112వ కీర్తన ఈ మొదటి 3 చరణాల్లో మనం గమనించినట్లయితే ఆ 3వ వాక్యం రాసినటువంటి మాట, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నటువంటి ఆ కుటుంబంలో కలిమి సంపద సమృద్ధిగా ఎప్పుడు ఆ ఇంట్లో ఉంటుంది. ఎప్పుడు ఆ ఇంట్లో ఉంటుంది. కనుక నీ ఆత్మీయ జీవితంలో, నీ కుటుంబంలో నువ్వేం కలిగి ఉన్నావు, ఎలాంటి సంపద ఉంది నీ ఇంట్లో, ఎలాంటి అనుభవాలు ఉన్నాయి, ఎలాంటి పరిస్థితులు నీ కుటుంబంలో కనబడుతూ ఉన్నాయి. ఒకవేళ ఈ కలిమి సంపద అన్నటువంటి మాటలు నీ ఇంట్లో లేకపోతే, పరిమళత్వము వెదజల్లుతున్న మాటలే నీ కుటుంబంలో కనబడకపోతే, ఇకనైనా నీవు ప్రభు పాదాల దగ్గరకు వచ్చి పశ్చాత్తాపడి ప్రార్థన చేసి నీవు దేవుని సహవాసాన్ని కలిగి ఉన్నటువంటి ఆ అనుభవాలను కోరినట్టయితే నిశ్చయంగా నీ బ్రతుకులో, నీ కుటుంబంలో, నీ వ్యక్తిగత అనుభవంలో నీకు ఏమి కావాలో, నీకు ఏమి అవసరమో వాటన్నిటినీ దేవుడు నీకు సమకూరుస్తాడు. ప్రభు నీకు సమృద్ధిగా ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక ప్రేమైన దేవుని ప్రియులారా, నీ వ్యక్తిగత ఆత్మీయ అనుభవంలో నీకేది కావాలన్నా యేసు ప్రభు ఆ రోజు ఆ ఇంటికి వచ్చాడు కనుక ఆ ఇంట్లో విందు, సమృద్ధి, పరిమళ సువాసన. మరి ఆ అనుభవాలు నీకు కావాలంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటమే దేవుడు నీతో ఉంటాడు. నీతో ఉండేదానికి మూలము దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటమే. కనుక దేవుని యందు ఎప్పుడైతే నీవు భయభక్తులు కలిగి ఉంటావో, నీ ఇంటి వారందరూ, నీ కుటుంబస్తులు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్న అనుభవాల మధ్యలో ఎప్పుడైతే ఉంటారో ఆ కుటుంబానికి ఓ ప్రత్యేకమైన దీవెన, ఆశీర్వాదము కలుగుతుందన్న సంగతి వాస్తవం. గమనించండి, బైబిల్ గ్రంథంలో కొర్నేలు ఉన్నాడు. ఆయన ప్రార్థనా పరుడు, దేవుని నమ్మినవాడు. వాక్యం అంటుంది తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. భయభక్తులు కలిగి ప్రార్థన చేసుకుంటూ ఉంటే దేవుని ప్రత్యక్షత అతని కలిగి నీ దానాలు, ధర్మ కార్యాలు, నీ ప్రార్థనలు ఇవన్నీ కూడా దేవుడి దగ్గరికి జ్ఞాపకార్థంగా చేరాయి. అయితే కొర్నేలి ఒక విషయం ఏమిటది, యొప్పేలో అనే పట్టణంలో నీకు దగ్గరగా ఉన్న మరొక పట్టణంలో సేవకుడు ఉన్నాడు. అతన్ని పిలిపించి నీవు అతనితో వాక్యాన్ని చెప్పించుకున్నట్టయితే నీకు, నీ కుటుంబానికి, నీ కుటుంబం యొక్క ఆశీర్వాదం దేని వలన కలుగుతుందో ఆ మాటలో అతడు నీకు బోధిస్తాడు. చూసారా, నీ ప్రార్థనలన్నీ దేవుడి దగ్గర జ్ఞాపకార్థంగా చేరాయి. చాలా సంతోషం కదా. అయితే నీవు మనుషుల్ని పంపించి యొప్పే అనే పట్టణానికి నీకు దగ్గరలో